ఈ అశ్వత్థామను మీరు కట్టిపడేసి నువ్వు ఎలా చంపమంటే అలా చంపుతాను అని అంటున్నారు. ఈ విషయం ఇప్పటికే ఈ అశ్వత్థామను కన్న తల్లికి తెలుసుంటుంది. ఆ తల్లి నా కొడుకు చనిపోబోతున్నాడు అని అక్కడ ఆ తల్లి ఎలా ఏడుస్తుందో, ఎలా రోధిస్తూ ఉందో. పాపం, వీణ్ణి చంపకండి, వదిలేయండి అంది ఆ మహాతల్లి ద్రౌపదీదేవి. పాండవులు కూడా వాణ్ణి క్షమించి వదిలేశాడు. ఈ ఒక్క సందర్భం చాలదా మనం ద్రౌపదీదేవికి 2 చేతులెత్తి నమస్కరించడానికి, దేవతగా కొలవడానికి? పాండవులకు ఈ క్షమాగుణం, ద్రౌపదీదేవికి ఆ దయాగుణం వల్లనే వారు ఈ లోకంలో ఇప్పటికీ దేవతలుగా పూజలు అందుకుంటూ ఉన్నారు. అలాంటి ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి వారి తిరునాళ మహోత్సవం మన పుత్తూరు పట్టణంలో ప్రారంభమైంది. బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.